కాలం చాలా చిత్రమైనది. ఎవరిని ప్రశాంతంగా వదిలేరు. సమయానుకూలంగా సవాళ్లు విసురుతూ సహనాన్ని పరీక్షిస్తుంది. రేపు ఎలా ఉంటుందో ఊహించేలోపే రేపటి కోసం కొన్ని సమస్యలు సిద్ధంగా ఉంటాయి. వాటిని పరిష్కరించేలోపే మరికొన్ని క్యూ కడతాయి. ఇదో నిత్య పోరాటం, అంతులేని యుద్ధం. ఇందులో నెగ్గేవాళ్లు చరిత్రలో నిలిచిపోతారు, ఓడేవాళ్లు చరిత్రలో కలిసిపోతారు. ఓ యువకుడి జీవితాన్ని కాలం కుదిపేసింది. స్నేహం కోసం తప్పించే అతనికి శత్రుత్వాన్ని అంటగట్టింది. కాల పరీక్షలో అతను నెగ్గాడా తగ్గాడా? ఇదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. మనలో చాలా మంది మహాకవి శ్రీశ్రీ అభిమానులమే. ఓ పెద్దాయనకు ఆ ఇష్టం అనంతంగా ఉంది, దాచుకోలేనంత ఎక్కువగా ఉంది. తన అభిమానాన్ని చాటుకోవడానికి ఆయన ఏం చేశాడో చూసి తీరాల్సిందే. ఈయన సుదర్శనాచారి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. విద్యార్థి దశ నుంచే శ్రీశ్రీకి వీరాభిమాని. ఇతడు సుదర్శనాచారి కొడుకు. శ్రీశ్రీపై తనకున్న అభిమానాన్ని చాటుతూ తన కొడుక్కి అదే పేరు పెట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన శ్రీశ్రీ సమాజం పట్ల గౌరవంగా నడుచుకుంటూ తోటి వారికి సహాయపడుతూ వచ్చాడు. ఊళ్ళో ఏ సమస్య వచ్చినా పెద్దలందరినీ కూడగట్టి పరిష్కారమయ్యేలా చేయడం శ్రీశ్రీ విధానం. ఆ ఊరి సర్పంచ్ అతని మాటలకు ఎప్పుడు ఎదురు చెప్పలేదు. డిగ్రీ చదివినా డిగ్నిటీ ఆఫ్ లేబర్ విలువ తెలిసిన శ్రీశ్రీకి పొలం కూలి పనులు చేయడానికి ఎలాంటి నామోషి ఉండేది కాదు. ఓ రోజు 10 మంది కుర్రాళ్లు స్వీట్ ప్యాకెట్లతో శ్రీశ్రీ ఇంటికొచ్చారు. సుదర్శనాచారి వాళ్లను పలకరించాడు. ఏంట్రా, ఎలా చదువుతున్నావు? రిజల్ట్స్ వచ్చాయా? కొత్తగా ఇదేంటి స్వీట్లు పంచుతున్నారు అని అడిగాడు. మీరు మా 10 మందిని చదివించి చక్కగా పెంచి పెద్ద చేస్తే అన్నయ్య మాకు ఉద్యోగాలు ఇప్పించి మా జీవితాలకు దారి చూపించాడు. అందుకే అన్నయ్య నోరు తీపి చేద్దామని వచ్చాం మాస్టారు అన్నారు వాళ్ళు. వాళ్ళలా మాట్లాడుతుండగానే శ్రీశ్రీ వచ్చాడు. అన్నా థ్యాంక్స్ అన్నా, రేపే ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాం అంటూ నోరు తీపి చేశారు. జాగ్రత్తగా పనిచేయండి, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి అంటూ మంచి చెడులు చెప్పి వాళ్ళని పంపించాడు శ్రీశ్రీ.
కొడుకును చూసి సంతోషపడిన ఆ తండ్రి, నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందిరా అన్నాడు. ఇదంతా మీరు నేర్పిందే కదా నాన్న, ఊరు బావుంటేనే మనం బావుంటామన్నారు కదా, అందుకే నాకు చేతనైనంతలో మంచి పనులు చేస్తున్నా అని వినయంగా చెప్పాడు శ్రీశ్రీ. ఇతడు గోపాల్. ఇతడు నారాయణ. కోపంగా గోపాల్ దగ్గరకొస్తూ, ఎరా, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? సరిహద్దు రాయం జరిపి నా భూమిని నీ భూమిలో కలుపుకోవడానికి ఎంత ధైర్యం నీకు అంటూ గొడవకు దిగాడు నారాయణ. అది నా భూమి, న్యాయంగా నాకే చెందుతుంది, అందుకే కలిపేసుకున్నా, తప్పేంటి అంటూ పొగరుగా మాట్లాడాడు గోపాల్. తన పొలాన్ని దౌర్జన్యంగా కలుపుకోవడమే కాకుండా తనను మాటలతో రెచ్చగొట్టడంతో రగిలిపోయాడు నారాయణ. రే, మళ్లీ నా పొలం వైపు కన్నెత్తి చూస్తే ప్రాణం తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాడు. పొలం నుంచి తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు పెట్టాడు గోపాల్. పోలీసులు వెంట పెట్టుకుని ఊళ్ళోకొచ్చాడు. నారాయణను అరెస్టు చేశారు. అప్పుడే ఈ విషయం తెలిసిన శ్రీశ్రీ అక్కడికొచ్చాడు. ఎస్ఐ శ్రీశ్రీ ఫ్రెండే. అతనికి విషయం చెప్పి అక్కడే పంచాయతీ పెట్టాడు. రే గోపాల్, ఈ కోర్టులు కేసులు ఎందుకురా, ఏదైనా ఉంటే మనం కూర్చుని మాట్లాడుకుందాం అంటూ నచ్చజెప్పబోయాడు. నా బుర్ర బద్దల కొట్టి నుండి వదిలేయాలా? వాడి భూమిని కలుపుకుంటే వాడు వదిలేస్తాడనుకుంటున్నావా అంటూ కోప్పడ్డాడు శ్రీశ్రీ. నారాయణ్ను మందలిస్తూ, ఏదైనా ఉంటే పెద్ద మనుషులతో చెప్పాలి తప్ప నువ్విలా దాడి చేయడం తప్పు, ఇద్దరూ కోర్టుకెళ్తే ఉన్న 2 ఎకరాలు పోయి రోడ్డున పడతారు అంటూ ఇద్దరికి బుద్ధి చెప్పి గోపాల్ వైద్య ఖర్చులు నారాయణ భరించేలా తీర్మానం చేసి గోపాల్ చేత కేసు విత్డ్రా చేయించి సమస్యను పరిష్కరించాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ మీదున్న గౌరవంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ గోపాల్, నారాయణలు మాత్రం శ్రీశ్రీపై కక్ష కట్టారు. మంచికి పోతే చెడు ఎదురైందన్నట్లు తయారైంది పరిస్థితి. నారాయణ, గోపాల్ ఏం చేశారో, ఏ ఊళ్ళోనైనా మంచి వాళ్లకు శత్రువుల్లా విలన్లు కూడా ఉంటారు. ఇక్కడ నారాయణ, గోపాల్ వల్ల శ్రీశ్రీకి తీరని నష్టమే జరిగింది. అదేంటో తెలిస్తే వాళ్ళు ఎంత క్రూరులా అనిపించక మానదు. ఈమె మమత. ఛా, గంటన్నర నుంచి వెయిట్ చేస్తున్నాను, ఈ రాస్కెల్ ఇంకా రాడేంటి? అని తిట్టుకుంటుండగా అక్కడికొచ్చాడు శ్రీశ్రీ. వస్తూనే సారీ సారీ అంటూ మమతను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు. నీ సారీ నాకేం వద్దు, ఎప్పుడు ఊళ్ళో వాళ్ళ గొడవలే కాని నిన్ను ప్రేమించే వాళ్ళ గురించి పట్టించుకో. సారీరా, మనం బాగుండాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి, అప్పుడే మనం బాగుంటాం. నీ సొదంతా నాకు అనవసరం.
ఎప్పుడూ నీతోనే ఉండాలనిపిస్తోంది, ఇలానే అంటూ తన మనసులో మాట చెప్పింది మమత. పిచ్చి, నీ పీజీ పూర్తవగానే మనం ఒక్కటవుదాం. నేను నీ ఎగ్జామ్స్ ఎప్పుడవుతాయని వెయిట్ చేస్తున్నాను. అలా ఇద్దరూ తమ భవిష్యత్తు గురించి కన్న బంగారు కలలు గుర్తు చేసుకుంటూ ఆ రోజంతా గడిపారు. శ్రీశ్రీ, మమత కలిసి రావడాన్ని నారాయణ చూశాడు. అంటే వీడు నా చెల్లెల్ని లవ్ చేస్తున్నాడు కాబట్టే పొలం తగాదాలో నాకు సపోర్ట్ చేశాడనమాట అనుకుంటూ తన కోపానంతా చెల్లెలిపై చూపిస్తూ చదువుకోమని పంపిస్తే నువ్వు చేస్తోంది ఇదా? మమతను చదువు మాన్పించారని తెలియగానే మాట్లాటాకొచ్చాడు శ్రీశ్రీ. శ్రీశ్రీని చూడగానే హత్తుకుని ఏడ్చేసింది. అప్పుడే బయట నుంచి వచ్చిన నారాయణ కోపంగా, రేయ్, నీకెంత ధైర్యంరా, నా ఇంటికే వచ్చి నా చెల్లెల్నే కౌగిలించుకుంటావా? శ్రీశ్రీ నారాయణ ఆపేందుకు ప్రయత్నిస్తూ, నారాయణ, నేను చెప్పేది విను. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం మీ అందరితో చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నీకు నా చెల్లికి పెళ్ళా? చంపేస్తా. నీ అంతస్తుకు మా అంతస్తుకు, నీ కులానికి మా కులానికి పడదు అంటూ నిప్పుల కుంపటిలా భగ్గుమన్నాడు. శ్రీశ్రీపై పగ సాధించాలని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. కాల నాగులా పగబట్టిన నారాయణ ఏం చేశాడు? ఇలాంటి నారాయణ క్రూరత్వానికి కేరాఫ్ లా కనిపిస్తున్నాడు. మరి అతను శ్రీశ్రీని ఏం చేశాడు? ఎలా పగ తీర్చుకున్నాడు? నారాయణ దాడి తర్వాత సుదర్శనాచార్య ఆలస్యం చేయదలుచుకోలేదు. మర్నాడే 10 మంది పెద్ద మనుషులతో మమత ఇంటికెళ్లాడు. తాంబూలాలు మార్చుకున్నారు. నారాయణ బాగా తాగి శ్రీశ్రీ ఇంటికెళ్లి నోటికొచ్చినట్లు వాగాడు.
రే, నా చెల్లితో నీకు నిశ్చితార్థమైందని ఆనందపడకు. నీకు జరగబోయేది పెళ్లి కాదు, చావు. నన్నింత అవమానపరిచిన నిన్ను చంపి తీరతా అంటూ చిందులు తొక్కాడు. తాగున్నాళ్లే అనుకుని శ్రీశ్రీ వెళ్లి పడుకున్నాడు. మర్నాడు ఊరు చివరి శవమై కనిపించడంతో జనం ఉలికిపడ్డారు. కొడుకు గొప్పవాడయ్యాడని ఆనందపడిన తండ్రి నిర్జీవంగా పడి ఉన్న శ్రీశ్రీని చూసి తట్టుకోలేకపోయాడు. పోలీసులు దర్యాప్తు సాగించారు. నారాయణే శ్రీశ్రీని చంపుతానన్నాడని అంతా చెప్పారు. వెంటనే అతన్ని అరెస్టు చేశారు. దర్యాప్తులో నారాయణ ఎంతకీ హత్య చేసినట్లు ఒప్పుకోకపోవడంతో తమ స్టైల్లో కోటింగ్ ఇచ్చారు. చంపుతానన్నది నిజమే, కానీ నేను చంపలేదు. రాత్రి తాగిన మత్తులో అలా అన్నాను. పొద్దున లేచేసరికి మీరొచ్చి అరెస్టు చేశారని మొత్తుకున్నాడు. నువ్వు చెప్పేది అబద్ధం. ఘటనా స్థలంలో ఉన్న ఈ చెప్పు నీదే కదా అని అడగ్గా, దాన్ని చూసి ఇది గోపాల్ది సార్, ఈ మధ్య కొన్నాడు అన్నాడు. ఎస్ఐకి గోపాల్పై అనుమానం మొదలైంది. అతన్ని అరెస్టు చేసి ప్రశ్నించారు. ముందు తనకేమీ తెలియదన్నా నాలుగు బాధితే నిజం చెప్పాడు. తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. పొలం తగాదాలు నారాయణ నా తల పగలు కొట్టాడు. దానికి శ్రీశ్రీ సపోర్ట్ చేసి అతన్ని కాపాడాడు. మమతను శ్రీశ్రీ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసింది. అందుకే శ్రీశ్రీ నారాయణ పక్షాన్ని నిలిచి నాకు అన్యాయం చేశాడని అతనిపై కక్ష కట్టాడు. అంతలో నారాయణ బాగా తాగి శ్రీశ్రీని చంపేస్తానన్నాడు. అతన్ని ఎవరు చంపినా నేరం నారాయణపైకే పోతుందని అనుకున్నాను. శ్రీశ్రీకి ఫోన్ చేసి ఊరు బయటకు పిలిచాను.
నీకేమన్యాయం చేశాన్రా అంటూ శ్రీశ్రీ చనిపోయాడు. అంతలోనే ఎవరు వస్తూ ఉండడంతో కాలు జారడంతో నా చొప్పున అక్కడే వదిలేసి పారిపోయాను. నారాయణను నిర్దోషిగా వదిలేసి గోపాల్ని సెల్లోకి తోశాడు ఎస్ఐ అశోక్. ఊరి కోసం శ్రమిస్తున్న శ్రీశ్రీ చనిపోవడం అక్కడి వాళ్ళందరినీ కలిచివేసింది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న మమత కన్నీటి సిరైపోయింది. గొడవలు దాడులతో నారాయణ గోపాలు సాధించిందేంటి? తమ జీవితాల్ని నాశనం చేసుకోవడమే కాదు, ఊరికి కూడా కీడు చేసిన వాళ్ళయ్యారు. అపార్థాలతో అన్ని అనర్థాలే. ఏదైనా ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవడం ఉత్తమం, అంతే తప్ప కయ్యానికి కాలు దువ్వితే మిగిలేది కష్టాలు కన్నీళ్లే అంటోంది ఈ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథలు చూద్దాం.